హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటికి వచ్చేసి రహస్యం ఇదం జగత్ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకెళ్లారండి. అంటే సైంటిఫిక్ ఫిక్షన్ కూడా కొంచెం ఉంటుంది, టైం ట్రావెలర్ గురించి ఉంటుంది. బట్ కాకపోతే ఇందులో మనకి ఎక్కడైతే టైం ట్రావెల్ వరకు వెళ్తుందో కథ అక్కడ వరకు బాగానే ఉంటుంది. బట్ అక్కడ నుంచి అంత కన్ఫ్యూజింగ్ అనిపించదు. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యాక్టింగ్ చేస్తున్న కొన్ని సీన్స్ కనబడుతుంటాయి అనమాట. అంత న్యాచురల్ గా తెలియదు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా కొంచెం లో విఎఫ్ఎక్స్ ఉంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీకు టైం చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివైండ్. ఇది వచ్చేసి ఒక థ్రిల్లర్ టైం ట్రావెలర్ కథ అనమాట. ఇది కూడా మనకి ఆ టైం ట్రావెల్ కథ కాకుండా పక్కన వేరే దారికి వెళ్ళింది అనిపించింది. అంటే లవ్ స్టోరీ అని సంథింగ్ ఏది చూపిస్తారు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఒకరే అయ్యేసరికి మనకి ఆ టైం ట్రావెలర్ వెళ్ళే ఏదైతే రేడియో ఉందో అది అంత కన్విజింగ్ అనిపించదు, మనకు నేచురల్ గా అనిపించదు. సో దానివల్ల ఆ ఫీల్ మొత్తం సినిమాలో అక్కడ నుంచే పోయిందన్నమాట. కథ బాగున్నప్పటికీ, ఎంచుకున్న లైన్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారని నా ఇంటెన్షన్. సో నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి స్వర్గవాసుల్. ఇది వచ్చేసి క్రైమ్ సంబంధించిన జైల్ డ్రామా అన్నమాట. ఇది వచ్చేసి 2 టైప్స్ లో ఉంటది ఈ ఫిలిం. అంటే మనకి కథ మొత్తం ఒక క్యారెక్టర్ మీద వెళ్తుంటది. ఆ క్యారెక్టర్ గురించి మనం సినిమా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకు అంత ఫీల్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నరేషన్ అనేది జస్ట్ చెప్తారు అంతే. బట్ అతని బ్యాక్ డ్రాప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండదు. అతను చేసే పనులు స్ట్రాంగ్ గా ఉండవు. సో దాని ద్వారా మనకి అదేంటి అంత స్ట్రాంగ్ గా లేదు, ఈ లైన్ ఇలా వెళ్ళిపోతుంది ఏంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరో పాయింట్ ఆఫ్ లో చూస్తే మనకు కొంచెం ఫీల్ కలగచ్చు. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి అలా మదర్ ఆ సెంటిమెంట్ అంతా కొంచెం వర్కౌట్ అవుతుంది. అదంతా కొంచెం మనకి కనెక్ట్ అవుతుంది. అండ్ బట్ అది కూడా చాలా ఫీల్ అయ్యేలాగైతే కథ లేదన్నమాట. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అట్లా టైం పాస్ కాకపోతే ఒకసారి వన్ టైం వాచ్ చేయాలని ఫీల్ కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మురా. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ రివెంజ్ డ్రామా. బాగుంది గైస్, నాకు నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని మంచిగా ఎంగేజ్ చేస్తుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ మంచి రివెంజ్ తోని ఎండ్ అవుతుంది. మనకి ఇంటెన్స్ కలగజేస్తుంది. అండ్ కొన్ని గుండెకు హత్తుకున్న సీన్స్ ఉంటాయి. అంటే మర్డర్ చేస్తున్నప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ లో ఫ్రెండ్షిప్ సంబంధించిన సీన్స్ కానీ మనల్ని ఖచ్చితంగా టచ్ చేస్తాయి అన్నమాట. మీకు టైం లేకుండా సరే టైం తీసుకొని చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్. ఇది వచ్చేసి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక డ్రామా ఫిలిం. సినిమా చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్నమాట. ఇతని సినిమా ఇంతకుముందు విమానం అనే ఫిలిం వచ్చింది. జస్ట్ అతని కోసం వెళ్ళి చూసాను. అండ్ ఈ సినిమా కూడా జస్ట్ అతని కోసం చూసాను. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. అసలు మ్యూజిక్ లేకపోతే సినిమాలో అంత లేదన్నమాట. ఎందుకంటే చాలా వరకు మనకి రెగ్యులర్ సీన్స్, రెగ్యులర్ ఫ్రేమ్స్, నార్మల్ నటన అలా ఉంటుంది. దానికి మ్యూజిక్ తోడవడం వల్ల మనకు కొంచెం ఫీల్ కలుగుతుంది అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ అయినప్పటికీ బట్ ఈ సినిమాకి హీరో నేనైతే ఫీల్ అవుతున్నాను చరణ్ అర్జున్ అని. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి, బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫీల్ తోనే వెళ్ళిపోయింది మనకి సినిమా. అక్కడ వచ్చే సీన్స్ కి తను కొట్టే మ్యూజిక్ కి చాలా హ్యాపీ అయిపోయాయి అనమాట. నాకైతే జస్ట్ అతని కోసం ఒకసారి చూసాను గాయ. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్స్ వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి ఒక 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 30 to 40 minutes ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి 4 ఎపిసోడ్స్ చూసాను. సేమ్ రొటీన్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి. ఏదైనా కేసు రావడము, అర్జెంట్ అని చెప్పడము, ఆపరేషన్ చేయడము, అందులో ఇన్సిడెంట్స్ చూపించడం, ఇదే జరుగుతుంది. సో నాకు మళ్ళీ రిపీటెడ్ సీన్స్ అయ్యేసరికి నాకు బోర్ ఫీల్ వచ్చింది. దీనికంటే ముందు ఒకటి ముంబై డైరీస్ 24/11 అని చెప్పేసి బాంబ్ బ్లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక వెబ్ సిరీస్ తీశారు. ఆ వెబ్ సిరీస్ చూడండి గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. మిమ్మల్ని ఖచ్చితంగా హార్ట్ టచ్ చేస్తుంది ఆ వెబ్ సిరీస్. ఒకవేళ మీకు టైం ఉంటే ఆ వెబ్ సిరీస్ సర్చ్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మురా చూడండి గైస్, అస్సలు మిస్ అవ్వద్దు, బాగుంటుంది ఫిలిం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.